విశాఖపట్నంలో మెట్రో టోటల్ 76.9 కిలోమీటర్స్ని కవర్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ని మల్టిపుల్ ఫేసెస్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ మెట్రో 4 కారిడార్స్ని కవర్ చేస్తుంది. కారిడార్ 1 స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు టోటల్ 34.23 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందులో 29 స్టేషన్స్ ఉంటాయి. స్టీల్ ప్లాంట్, శ్రీనగర్, గాజువాక, ఎన్ఏడి, కంచరపాలెం, గురుద్వార్, జూ పార్క్, మధురవాడ, కొమ్మాది లాంటి మేజర్ ప్లేసెస్ అన్నీ ఈ ఫేజ్లో కనిపిస్తాయి. కారిడార్ 2 గురుద్వార్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు 5.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్లో 7 స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆర్టీసీ కాంప్లెక్స్, పూర్ణ మార్కెట్ లాంటి ప్లేసెస్ని చూడొచ్చు. కారిడార్ 3 తాడ్చెట్లపాలెం నుంచి చినవాల్తేరు, ఆర్కే బీచ్ వరకు టోటల్ 6.91 కిలోమీటర్స్ మెట్రో లైన్ ఉంటుంది. ఈ లైన్లోనే మనకి వైజాగ్ రైల్వే స్టేషన్ అండ్ ఆర్కే బీచ్ లాంటి ప్లేసెస్ కనెక్ట్ చేస్తూ టోటల్ 9 మెట్రో స్టేషన్స్ ఉంటాయి. కారిడార్ 4 కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు టోటల్ 30.48 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ కారిడార్లో టోటల్ 13 స్టేషన్స్ ఉంటాయి. ఈ లైన్ యూజ్ చేసుకుని కొత్తగా బిల్డ్ అవుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు ట్రావెల్ చేయొచ్చు. ఇలా టోటల్ 4 కారిడార్స్ కలిపి టోటల్ 76 కిలోమీటర్స్తో మెట్రో లైన్ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కోసం 11,498 crores ఖర్చు పెడుతున్నారు. కరెంట్ స్టేటస్ ప్రకారం ల్యాండ్ ఎక్వైజేషన్ పనుల కోసం గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి మెట్రో వైజాగ్ని ఎలా మారుస్తుందో మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అలానే వైజాగ్ నుండి చూస్తున్నట్టయితే కామెంట్స్లో చెప్పండి.